ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వంచనకు గురి చేసిన కూటమి ప్రభుత్వంపై పోరాటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అది నెల 4వ తేదీన ఉద్యమంలో ఉప్పొంగుతోందని చెప్పారు ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఒంగోలులో వెన్నుపోటు దినం పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. నెల 4న వైఎస్ఆర్సీపీ తలపెట్టిన ఆందోళనకు అనుమతి ఇవ్వకుండా ఆంక్షలు విధిస్తూ ఉండడంపై మండిపడ్డారు చెవిరెడ్డి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కుతారని తెలిసినప్పుడే 144 సెక్షన్లు గుర్తుకు వస్తాయా అని ప్రశ్నించారు. ప్రజలకు చేస్తున్నటువంటి ఈ వంచన, మాటను నిలబెట్టుకోక చేస్తున్నటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా మొత్తంగా నమ్మించి ఓటేయించుకొని నమ్మక ద్రోహం చేసి ప్రజలను వంచి ప్రజలకు వెన్నుపోటు పొడిచినందుకు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ ప్రజలతో కలిసి 4వ తారీఖు 175 నియోజకవర్గాలలోనూ ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగనున్న ఈ ప్రజా పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా భాగస్వాములు కావడానికి సంసిద్ధంగా ఉన్నారు.